అమ్మ అనే పదం ఎలా మొదలైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మ అనే పదానికి చాలా ప్రాచీనమైన చరిత్ర ఉంది. ఇది మాతృభాష లేదా సంస్కృతి ఆధారంగా ఏర్పడిన పదం కాదు. మనిషి సహజంగా తన తొలి శబ్దాలు ఉచ్చరించే విధానంలోనూ దీని మూలం ఉంది. శిశువుల భాషలో మూలం. చిన్న పిల్లలు మొదటగా పలికే మాటల్లో తేలికపాటి ధ్వనులు ఉంటాయి, ముఖ్యంగా అ, మ, మ వంటి శబ్దాలు. శిశువులు సహజంగా వారి పెదవులు దగ్గరగా ఉంచి తల్లి సాన్నిహిత్యంతో మా లేదా అమ్మ అనే శబ్దాన్ని పలుకుతారు. ఈ కారణంగా ప్రపంచంలోని అనేక భాషల్లో తల్లిని సూచించే పదాలు అమ్మ, మామ, మా వంటి ధ్వనులతో ప్రారంభమయ్యాయి. సంస్కృత మూలం. అమ్మ అనే పదం సంస్కృతంలో అంబ లేదా అంబ అర్థం తల్లి, దయామయి అనే పదం నుంచి వచ్చిందని భావిస్తారు. అంబిక అనే పదం పార్వతీదేవికి ప్రాచీన హిందూ గ్రంథాల్లో ఉపయోగించబడింది. ఇది తల్లి అనే అర్థంలోనే ఉంటుంది. తెలుగు భాషా పరిణామం. తెలుగు ద్రావిడ భాషలకు చెందిన భాషగా, ద్రావిడ మూలాల నుంచి కూడా అమ్మ అనే పదం వచ్చిన అవకాశం ఉంది. తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో కూడా తల్లిని పిలిచే పదం అమ్మ అనే ఉంది. ప్రాచీన గ్రంథాలలో ప్రస్తావన. అమ్మ అనే పదం తెలుగులో చాలా పురాతన కాలం నుంచి వాడుకలో ఉంది. తెలుగు సాహిత్యంలో, పౌరాణిక గ్రంథాల్లో అమ్మ అనే పదం అనేక సందర్భాల్లో కనిపిస్తుంది, ముఖ్యంగా తల్లిని లేదా దేవతా స్వరూపాన్ని సూచించేందుకు. అమ్మ మాతృత్వానికి ప్రతీక. అమ్మ అనేది కేవలం ఒక పదం కాదు, ఇది ప్రేమ, ఆదరణ, దయ, భద్రత సున్నచే మాతృత్వానికి ప్రతీక. అమ్మ అనగానే అందరూ ప్రేమతో, భద్రతతో నిండిన ఒక పవిత్రమైన భావనను పొందుతారు. సారాంశంగా, అమ్మ అనే పిలుపు సహజంగానే శిశువుల భాషా వికాసం ద్వారా పుట్టి అనేక భాషల్లో రూపాంతరమైన దాని మూలభావం మారలేదు. ఇది మాతృత్వాన్ని ప్రతిబింబించే అత్యంత మధురమైన పదంగా నిలిచింది. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒక లైక్, ఒక షేర్ మరియు కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో విషయాలతో మళ్ళీ కలుద్దాం.